హలో గాయ్స్, వెల్కమ్ టు యూతా వైబ్స్. ఈరోజు మేమైతే బార్ దుబాయ్కి వచ్చాము. బార్ దుబాయ్ అంటే ఏందో కాదండి, ఓల్డ్ దుబాయ్ని బార్ దుబాయ్ అంటారు. ఓకే, ఇప్పుడు గోల్డ్ సూక్ అయితే వచ్చేసాము. గోల్డ్ సూక్ అంటే గోల్డ్ మార్కెట్, అంటే సూక్ని మార్కెట్ అంటారు. ఇక్కడ మనం కూరగాయల మార్కెట్ అట్లా ఇక్కడ గోల్డ్ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది వచ్చి మనకు 1941 నుంచి స్టార్ట్ అయింది. ఇది ప్రపంచంలో కల్లా అతి పెద్ద గోల్డ్ మార్కెట్ ఎక్కడన్నా ఉందిరా అంటే అది దుబాయ్‌లోనే. అస్సలు ఇక్కడ చూడండి, వీళ్ళ ఆర్నమెంట్స్ చూసామంటే లోకల్ వాళ్ళవి అసలు మనకు చూడ్డానికి 2 కళ్ళే సరిపోవు. మనం ఆడోళ్ళం గదండీ! గోల్డ్ అంటే ఎంత పిచ్చో తెలుసా? అసలు కొనకపోయినా చూసే కన్నా ఎగబడిపోతాము. సో, నేను గూడా అట్లనే ఇక్కడికొచ్చాను. ఇక్కడ చూస్తే అసలు కళ్ళు తిరిగినంత ఇదిగా ఉన్నాయి ఆ గోల్డ్‌ని చూడ్డానికే. ఇంకా కొనేవాళ్ళు ఎట్లా కొంటామో తెలీదు గానీ, నేనైతే చూసాను. కొననైతే కొనలేదు. ఇక్కడ మనకేంట్రా అంటే ఈ ఇక్కడ గోల్డ్ అనేది క్వాలిటీ అనేది చాలా చాలా బావుంటుంది. ప్రపంచంలో కల్లా క్వాలిటీ ఎక్కువగా ఉండే గోల్డ్ ఎక్కడరా ఉందంటే దుబాయ్‌లోనే ఉంది. ఇక్కడ వీళ్ళు హ్మ్, గోల్డ్ మార్కెటింగ్ ఎక్కువ చేస్తా ఉంటారు. ఎక్కువ మనకు లోకల్ ఐటెమ్సే కనిపిస్తా ఉంటాయి. చూసారంటే డ్రెసెస్ లాగా, కిరీటాలు, ఇంకా పెద్ద పెద్దవి ఇవి ఒక్కొక్కటి కొన్ని కేజెస్‌లో ఉంటాయి. మనకు ఎటువంటి ఆర్నమెంట్ కావాలన్నా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. నేను మీకొకటి షార్ట్‌లో అయితే చెప్పాను. ఇక్కడ అన్వర్ షాప్ ఒకటుందనేసి. అది జీరో మేకింగ్ చార్జెస్. ఇక్కడ మనము దుబాయ్‌లో చాలా షాప్స్‌కెళ్ళినామంటే జీరో మేకింగ్ చార్జెస్ అనేవి ఉంటాయి. ఎక్కడికెళ్ళినా ఇక్కడ జీరో మేకింగ్ చార్జెస్. అంటే మనం ఎటువంటి చార్జెస్‌నైతే కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. గోల్డ్ రేట్‌కి గోల్డ్ అనేది ఇస్తారు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, పైనుంచి కింది వరకు ఒక స్కర్ట్ లాగా, డ్రెస్ లాగా వేశారు. అసలు ఇవి వేస్తారా అని నాకైతే డౌట్ వచ్చింది. కాకపోతే ఇక్కడ లోకల్ వాళ్ళు మ్యారేజెస్‌కి వాటికైతే వేస్తారు అంట. నాకు తెలీదు. మనం ఎప్పుడు చూడలే కదా అంతంతా. ఇక్కడ లోకల్ ఐటెమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకోటేమంటారా, ఇక్కడ ఏంట్రా అంటే మనకు 480 షాప్స్ దాకా ఉన్నాయి. ఇక్కడ 3 గేట్స్ ఉన్నాయండి. మేము గేట్ 3 నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి చూస్తా వచ్చాము. ఇంకోటేంట్రా అంటే ఇక్కడ మనకు ఆహ్, చాలా వరకి ఆహ్, గోల్డ్ కొనడానికొస్తారు. మన విజిటర్స్ వస్తారు కదా! వాళ్ళైతే ఇక్కడ ఒక గ్రామయినా తీసుకొనెళ్తారంట ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అంత బావుంటుంది. తక్కువ రేట్‌కి ప్రపంచంలో గోల్డ్ దొరుకుతుంది అంటే ఇక్కడ మాత్రమే అండి, దుబాయ్‌లో. ఇంకా గోల్డ్ ఇండియాకి తీసుకెళ్ళొచ్చా అంటే ఇండియాకి తీసుకెళ్ళొచ్చండి. 1 ఇయర్ వరకు మనం ఇక్కడ స్టే చేసుంటే లేడీస్ అయితే 40 గ్రామ్స్ వరకు గోల్డ్ తీసుకొనెళ్ళొచ్చు. అంటే బిస్కెట్ రూపంలో అట్లా కాదండి. ఆర్నమెంట్స్ ఏమన్నా వేసుకొని వెళ్ళొచ్చు 40 గ్రామ్స్ వరకు. ఇంగా జెంట్స్ అయితే 20 గ్రామ్స్ వరకి వేసుకొనెళ్ళొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు షాప్స్ ఎందుకురా గోల్డ్ అంతా ఇక్కడ ఇలా మార్కెటింగ్ చేస్తున్నారంటే, వీళ్ళు గోల్డ్ ఎంత కొన్నా వీళ్ళకి టాక్స్ అనేది ఉండదండి. మనమైతే ఇండియాలో టాక్స్ కట్టాలి. ఇక్కడ ఎటువంటి టాక్స్ ఉండదు కాబట్టి వీళ్ళు చాలా గోల్డ్‌నైతే పెట్టుకొనుంటారు. ఇంకోటేమిట్రా అంటే ఈరోజు మనకు గోల్డొచ్చి 24 క్యారెక్టర్స్ 354 ఏఈడీస్ ఉందండి. అంటే మన ఇండియాలో రూ. 8,371 పడుతుంది. అట్లే 22 క్యారెక్టర్స్ 328 ఏఈడీస్ ఉంది. మన ఇండియాలో ఏంట్రా అంటే 7,768 ఉంది. ఇక్కడికి మన ఇండియాకి, ఇక్కడికి అంటే ఒకప్పుడు చాలా డిఫరెన్స్ ఉండేదంట. నాకు తెలీదు. చాలామంది చెప్పారు. థౌసండ్స్‌లో అంటే 10,000 అట్లా డిఫరెన్స్ ఉండేదంట. ఇంకా మన ఇండియాలో టాక్స్ ఎక్కువైనప్పటి నుంచి ఇప్పుడు మనకి ఇండియాకి, ఇక్కడికి ఇప్పుడేమి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మహా అయితే ఒక 1,500, 2,000 మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది గోల్డ్ అనేది. ఇంకా విజిటర్స్ వస్తారు కదా! విజిటర్స్ అయితే గోల్డ్ తీసుకెళ్తారు. వాళ్ళకేంట్రా అంటే మనం ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినాక వాళ్ళు వ్యాట్ అనేది మనకి రిటర్న్ ఇచ్చేస్తారనమాట. అంటే ఇన్ని గ్రామ్స్ వరకు తీసుకెళ్ళొచ్చు అని ఉంటుంది. ఆ గ్రామ్స్ వరకి మనకు రిటర్న్ వ్యాట్ అనేది అమౌంట్ ఇస్తారు.
మళ్ళొచ్చి ఇంకా ఎక్కువగానే తీసుకెళ్తే మనము టాక్స్ అనేది పే చేయాల్సుంటుంది. చూడండి మీరే ఈ గోల్డ్ సూక్ అనేది అసలు కళకళ కళకళ వెలిగిపోతా ఉంది. ఇంకోటేంట్రా అంటే వ్ మనము విజిటింగ్ చేసే వాళ్ళు ఎవ్వరైనా సరే గోల్డ్ సూక్ తప్పకుండా విజిట్ అయితే చేయండి. విజిట్ చేయకుండా అంటే పోవద్దండి. ఎందుకంటే మనం ఎట్లాగో కొనలేం. అంటే కొనేవాళ్ళు కొంటారు. మనలాంటి వాళ్ళు కొనలేం కదా! చూడ్డానికైనా వెళ్ళాలండి. అక్కడ డ్రెసెస్ లాగా పెట్టుంటారు గోల్డ్ వామ్మో! అనిపిస్తుంది. చాలా బావుంటుంది. మేమైతే ఆఫ్టర్‌నూన్ టైమ్ ఎళ్ళాం కాబట్టి కొంచెం వీడియో తీసేకి అంత అనిపించలేదు. ఇంకా నైట్ ఈవినింగు 6 పైనగానే మనం గోల్డ్ సూక్ వెళ్ళామంటే చాలా బావుంటుంది. ఎందుకంటే అక్కడ లైట్ ఎఫెక్ట్స్ బావుంటుంది. ఆఫ్టర్‌నూను మనకంత అనిపిచ్చదు. ఎవరైనా విజిటర్స్ అయితే గోల్డ్ కొనుక్కునే వాళ్ళు పాస్‌పోర్ట్ అయితే మ్యాండేటరీ తీసుకెళ్ళండి. ఎందుకంటే మనం గోల్డ్ కొన్నప్పుడు అక్కడ వాళ్ళు స్టాంప్ ఏసి సీల్ వేసిస్తారు బిల్లులో. మనము ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాక వ్యాట్ అనేది రిటర్న్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బావుందో! వీడియో నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి.